ఎవడో పొద్దున మాట్లాడు ఈడెవడే డబ్బా సొమ్ము సముద్రంలో పర్మిషన్ ఇవ్వడానికి దాంట్లో కాల్పులు జరుపుతావు నువ్వు అంతే కదా. ప్రపంచ దేశాలకు మండిన రోజున అందరు కలిసి తలా 4 బాంబులు ఎత్తే చచ్చూరుకుంటారు వాళ్ళు. ప్రస్తుతానికి వేయట్లేదు, ఎందుకంటే వాణిజ్య నౌకలు ఎవరు ఇదేదో నిదానంగా చూద్దాంలే అనేసేసి. అందరికి ముడి కింద కాలింది అనుకోండి, తలా 4 బాంబులు తీసుకొస్తే ఎంతసేపు అది. అదేమి ఆకాశంలో చూడుబడ్డ దేశం ఏం కాదు, దాని దగ్గర ఇంకా అణుబాంబులు తయారు చేసుకునే స్టేజ్లో ఉంది. అందులోనే వేసి పెడితే మొత్తం బూడిదైపోతుంది. ఆ బూడిద అవ్వకూడదని ఎవడికాడు మానవత్వంతో ఆలోచిస్తున్నాడు. వీళ్ళు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కూడా ట్రంప్కి ఎంత బలుపు ఉందో వీళ్ళకి అంతే బలుపు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఓ బ్యాచ్ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేశారు, ఇంకో బ్యాచ్ వచ్చి అట్ లెబనాన్ దాంట్లో మాకేం తెలియలేదు కాబట్టి మేము కాలుస్తున్నాం అంటాడు. హార్ముజ్ జలసంధిని ఎందుకని ఆపారు? ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేశారు లెబనాను ఇజ్రాయెల్ ఒప్పందం కారణంగా. అది వీళ్ళు చెప్పి ఓపెన్ చేశారు IRGC వాళ్ళు. అట్టించి మేము అడ్డుపడం, మీరు అందరూ ఎలాంటి ప్రపంచం వాళ్ళందరూ ఇక టోల్ గేట్ అడగంలే అన్నారు. అమెరికా ఏం చేసింది, ఇక్కడ మళ్ళీ డబుల్ గేమ్ ఆడింది. ఇరాన్కి సంబంధించినటువంటి నౌకాశ్రయాలన్నింటినీ అమెరికన్ యుద్ధ నౌకలతో దిగ్బంధించేసింది. ఇరాన్ వాడికి ఇప్పటికీ ఒక పెద్ద సమస్య ఉంది. వాడు అందరి నౌకల్ని ఆపి వాడి నౌకల్ని పోనిచ్చుకుంటున్నాడు కదా, వాడు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు అమెరికా వాడు ఆయువు పట్టును కొట్టింది, ఆ నౌకాశ్రయాల్ని మూసిపడేసింది. అంటే అక్కడ వాళ్ళ యుద్ధ నౌకలు ఉంటాయి, 27 వాణిజ్య నౌకల్ని